విత్ లవ్. అభిషాన్ జీవింద్, అనస్వర రాజన్ వీరిద్దరు కాంబినేషన్ మదన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ఇది. ఈ సినిమా ఎలా అనిపించిందో రివ్యూలో చూసేద్దాం. దానికన్నా ముందు ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సినిమాలో ఉన్న కథ కోసం మాట్లాడుకుంటే, హీరో హీరోయిన్ని పెళ్లి చూపులు చూడడానికి అని చెప్పేసి ఒక బయట అయితే కలుస్తారు ఒక రెస్టారెంట్లో. సో కలిసిన తర్వాత వాళ్ళు కొన్ని విషయాలు అయితే డిస్కస్ చేసుకుంటారు. ఆ డిస్కషన్లో వాళ్ళకి తెలిసింది ఏంటంటే, వాళ్ళ చైల్డ్హుడ్లో అదే స్కూల్ లైఫ్లో అయితే ఒక్కొక్కరిని లవ్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు లవ్ చేసిన వాళ్ళకి ఆ లవ్ని అయితే ఎక్స్ప్రెస్ చేయలేకపోతారు. ఎందుకే ఆ ఎక్స్ప్రెస్ చేయడానికి వీళ్ళిద్దరూ కలిసి ఏ మిషన్ అయితే ప్లాన్ చేశారు, ఎందుకే ఆ మిషన్ సక్సెస్ అయిందా లేదా, ఆ తర్వాత వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారా లేదా, ఎందుకే వీళ్ళిద్దరి మధ్యన లవ్ కలిగిందా లేదా అనేది ఈ సినిమాలో ఉన్న స్టోరీ. 10th క్లాస్ లవ్ స్టోరీస్ అంటే చాలామంది కనెక్ట్ అవుతారు. ఎందుకంటే బేసిక్గా మ్యాక్సిమం అందరికీ తెలిసిన వయసులో ఏదో చిన్న పెద్ద లవ్ స్టోరీలు అయితే అట్లీస్ట్ వన్ సైడ్ లవ్ అన్నా సరే ఉండుంటుంది. సో ఈ సినిమాలో కూడా అలానే చాలా క్యూట్గా చూపించారు ఆ లవ్ స్టోరీస్ రెండు. పర్లేదు, చాలామందికి చాలా అయితే జ్ఞాపకం వస్తాయని నాకైతే అనిపించింది అది చూసిన తర్వాత. ఎక్సలెంట్గా ఉన్నాయి ఆ రెండు లవ్ స్టోరీలు కూడా. నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం నెక్స్ట్ లెవెల్లో ఉందని చెప్పుకోవచ్చు. నాకైతే చాలా చాలా నచ్చింది. వన్ లైనర్స్ బాగా వర్కౌట్ అయినాయి. కామెడీ కూడా చాలా చాలా బాగుండింది. ఆ తర్వాత ఎక్కువ మీమ్ లాంగ్వేజ్, తర్వాత మనకు తెలిసిన డైలాగులు కానీ ఏవైతే సోషల్ మీడియాలో ఎక్కువగా ఫేమస్ అయినాయో అవే ఎక్కువ యూజ్ చేసినట్టు అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అయితే చాలా డీసెంట్గా అనిపించింది నాకైతే. ఎక్సలెంట్గా నచ్చింది. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి అసలైన స్టోరీ అక్కడే మొదలవుతుంది. మెయిన్ ప్లాట్ సినిమాలో వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారో అదంతా సెకండ్ హాఫ్లోనే స్టార్ట్ అవుతుంది. సెకండ్ హాఫ్లో కూడా బాగానే అనిపించింది. ఆ లవ్ స్టోరీస్ కూడా బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇక నెక్స్ట్ క్లైమాక్స్కి వచ్చేసరికి యాంటీ క్లైమాక్స్ ఇస్తారేమో అన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకు. బట్ యాంటీ క్లైమాక్స్ ఇవ్వలేదు కాబట్టి నాకైతే బాగానే నచ్చింది. మన వాళ్ళు మ్యాక్సిమం యాక్సెప్ట్ చేయరు యాంటీ క్లైమాక్స్ ఇస్తే, మనకు తెలిసిందే కదా. ఇక పాటలైతే ఈ సినిమాలో పర్లేదు. లిరిక్స్ గట్రా ఆ స్టోరీకి తగ్గట్టు అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. కొంచెం అర్థవంతంగానే ఉన్నాయి. అంటే గుర్తుపెట్టుకొని పాడేంతగా లేకపోవచ్చు, బట్ చిరాకు తెచ్చే విధంగా అయితే లేవు. పర్లేదు, ఫ్లోలో అలా వెళ్ళిపోతూనే ఉన్నాయి. మ్యూజిక్ కూడా సినిమాకి తగ్గట్టు బాగానే వెళ్ళిపోయింది అలాగా. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కోసం మాట్లాడుకుంటే హీరో హీరోయిన్లు ఇద్దరు అయితే పర్ఫార్మెన్స్ తీస్తారని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వాళ్ళ ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేసిన వాళ్ళు కూడా బాగానే చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఎవరైతే వీళ్ళ లవర్స్ క్యారెక్టర్స్ చేశారో వాళ్ళు కూడా బాగానే చేశారు. ఓవరాల్గా సినిమాలో చేసిన వాళ్ళందరూ పర్లేదు, డీసెంట్ పర్ఫార్మెన్స్ అనిపించారు. బట్ హీరో పర్ఫార్మెన్స్ మాత్రం సినిమాని నిలబడేస్తుంది. హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ అయితే చాలా మనకు కనెక్ట్ అయిపోతారు. ఆ రేంజ్లో చేశారు వాళ్ళిద్దరు యాక్టింగ్ అయితే. ఈ సినిమాలో పాజిటివ్స్ ఏంటంటే హీరో హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగా చేశారు. ఆ తర్వాత సాంగ్ లిరిక్స్ కూడా కొంచెం పర్లేదు, అర్థవంతమైన స్టోరీకి నడిచే విధంగా అయితే ఉన్నాయి. ఆ తర్వాత ఎక్కువగా నాకు నచ్చింది ఏంటంటే కామెడీ బాగా వర్కౌట్ అయింది. స్కూల్ కామెడీ కానీ, ఆ తర్వాత వీళ్ళ ఫ్రెండ్స్ మధ్య వచ్చే చిన్న చిన్న డైలాగ్స్ కానీ ఇవన్నీ బాగా వర్కౌట్ అయినాయి. ఈ సినిమాలో నెగిటివ్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్లోకి వచ్చేసరికి కొంచెం అక్కడక్కడ స్లోగా అనిపిస్తుంది అంతే తప్ప అది నెగ్లిజిబుల్, మరీ అంతగా ఏం ల్యాగ్ అయితే కాదు. ఎక్కడైతే మనకి టూ బోరింగ్ అయితే అనిపించదో అలా స్మూత్గా వెళ్ళిపోతుంటుంది. కాకపోతే సింపుల్ లైన్ ఇది, అదొకటే మనకి. దాన్ని కూడా ఎక్కువ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారు. తెలిసిన లైన్ కూడా ఇంత చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తారని అయితే అనుకోలేదు. ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతుంది మనకి. సినిమా ఎండ్ అయ్యేసరికి అయితే ఒక మంచి సినిమా చూసామన్న ఫీలింగ్ అయితే వస్తుంది. డెఫినెట్గా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది. ఓటీటీ వచ్చిన తర్వాత అనిపిస్తుంది కానీ మరీ అంత థియేటర్లో చూసిన ఫీలింగ్ అయితే రాదు. ముఖ్యంగా ఫ్రెండ్స్తో అయితే చూడండి డెఫినెట్గా. మీ 10th క్లాస్ కానీ చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఉంటే వాళ్ళతో చూస్తే చాలా మెమరీస్ అయితే మీకు గుర్తొస్తాయి డెఫినెట్గా. ఓవరాల్గా నాకైతే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అనిపించింది. మీరు కనుక ఈ సినిమా చూస్తే ఏం ఫీల్ అవుతుందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ మ్యాన్. థ్యాంక్ యూ.